ఫ్రెండ్స్, మనం చూస్తున్నది బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్. ఇలాంటి డిజైన్స్ మరెక్కడ ఏ టెంపుల్లో లేవు. అన్ని రెట్లు ఎక్కువ. 1117 సంవత్సరంలో తలకాడు సమీపంలో హొయసలాస్ మరియు చోళాస్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలాస్ విజయం సాధించారు. దీనికి గుర్తుగా బేలూరులో విజయనారాయణ ఆలయాన్ని నిర్మించారండి. ఇక్కడి ప్రజలు చెన్నకేశవ అని పిలుచుకోవడంతో ఈ పేరే స్థిరపడిపోయింది. ఈ ఆలయం నిర్మాణం జరిగి సుమారు 900 ఏళ్ళయింది. 1117లో నిర్మాణం మొదలుపెట్టి 1220లో పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి 103 ఏళ్ళు పట్టింది. దీనిని ఒక రాజు నిర్మించలేదు, ముగ్గురు నిర్మించారు. ఒకరు వచ్చేసి విష్ణువర్ధన్ మహారాజు మొదలు పెడితే తన కొడుకు నరసింహబళ్ళాల నిర్మాణం కొనసాగిస్తే తన మనవడు వీరబళ్ళాల ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడండి. ఈ ఆలయాన్ని సాఫ్ట్ స్టోన్తో నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రాయి భూమిలో ఉన్నంత వరకు మృదువుగా ఉంటుంది, బయటకు తీసిన కొంతకాలానికి గట్టిగా తయారవుతుంది. ఈ రాయికి ఉన్న ప్రత్యేకత వల్లే ఇంత అద్భుతంగా శిల్పాలు చెక్కగలిగారు. దీన్ని నిర్మించడానికి ఎటువంటి బోటింగ్ మెటీరియల్ యూజ్ చేయలేదంటండి. ఈ ఆలయానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ ట్రీట్మెంటు చేస్తారు. వర్షానికి, ఎండకి, గాలికి ఈ శిల్పాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ ఆలయం మొత్తం మీద 10,000కు పైగానే శిల్పాలు ఉన్నాయి. చిన్న చిన్న మోడల్స్ ఆలయాలు ఉన్నాయి. పైన ఉన్న సర్కిల్స్ చాలా బాగుంది కదా. ఈ గర్భగుడి ఎంట్రీ చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉండి ఎంతో గ్రాండ్గా ఉందో. రాయిపై ఇలా చెక్కడం కేవలం హొయసలాస్ మాత్రమే చేయగలరు. ఈ క్షేత్ర పురాణం ఏంటంటే భస్మాసురుని సంహరించేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఈ ప్రదేశంలో భస్మాసురుని సంహరించాడంట. ఈ క్షేత్ర పురాణం వల్ల ప్రతిరోజు స్వామివారిని మోహినిలా అలంకారం చేస్తారు. ఇక్కడ ఉన్నది విష్ణుమూర్తి విగ్రహం. విష్ణుమూర్తిని ప్రతిరోజు స్త్రీ అలంకరణ చేస్తారండి. ఈ ఆలయం లోపలికి రాగానే ఈ స్తంభాలను చూసి ఎటువంటి మిషన్ టెక్నాలజీ లేని రోజుల్లో వీటిని ఎలా చెక్కారో అనిపిస్తుంది. ఒక్కదానికొకటి సంబంధం లేకుండా ఒక స్తంభానికి అస్సలు సంబంధమే ఉండదండి. అంత ఎక్సలెంట్ బ్యూటిఫుల్ డిజైన్తో ఉంది. టెంపుల్ లోపల మొత్తం 48 పిల్లర్స్ ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే ఒకదానికి సంబంధమే ఉండదు. ఈ పిల్లర్గా ఒక పిల్లర్ని చూసి ఒక పిల్లర్, అంటే ఒక పిల్లర్కి మించి ఒక పిల్లర్ ఉంటాయి. కానీ చేతి కంకణం డిజైన్ అంట. ఇవి 2 అమ్మవారి ఆలయాలు. ఇది వచ్చేసి శ్రీదేవి ఆలయం, ఇది వచ్చేసి భూదేవి ఆలయం. సౌమ్యనాయకి, రంగనాయకి అని పిలుస్తారండి ఇక్కడ. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 3 తరాల వాళ్ళు 103 సంవత్సరాలు కట్టారు. అన్నింటినీ చాలా ఎక్సలెంట్గా చెక్కారండి. అసలు చూడండి ఎంత ఎక్సలెంట్గా చెక్కారో. ఒకరి తర్వాత ఒకరు కట్టారు కదా. సో ఇన్ని సంవత్సరాలు ఎవరు బ్రతికి ఉండరు నాకు తెలిసి. ఒకరి తర్వాత ఒకరు ఇంకొకరు కట్టారు. తన కొడుకు, మనవడు, తాత తరం నుంచి మనవడు వరకు ఈ టెంపుల్ని నిర్మాణం మొత్తం పూర్తి చేసేసారు. అంటే 3 తరాలు వాళ్ళు కట్టారు. చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా. రాణి పేరు మీద ఒకటి, రాజు పేరు మీద ఒకటి కట్టారు. ఈ పిల్లర్స్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఒక పిల్లర్ మించి ఒక పిల్లర్, ఒక పిల్లర్ని చెక్కినట్లు ఇంకొక పిల్లర్. అంటే ఒక డిజైన్కి మించి డిజైన్, ఇక్కడున్న డిజైన్ ఇంకో దగ్గర ఉండదు. అట్లా చాలా చాలా ఎక్సలెంట్గా చెక్కారండి. అందుకే 103 స్తంభాలు 103 సంవత్సరాలు కట్టారు. ఒక పిల్లర్కి సంబంధమే ఉండదు డిజైను. ఒకటి మించి మరొకటి చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అస్సలు ఎక్సలెంట్గా నిర్మించారండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. ఈ పిల్లర్ చూడండి ఒకలా ఉంది, ఇంకొక పిల్లర్ ఇంకొకలా ఉంది. చూడండి అసలు ఈ డిజైన్ అయితే ఎన్ని సంవత్సరాలు చెక్కారో మరి. ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. చూడండి పిల్లర్స్ మొత్తం చూడండి. ఒక డిజైన్కి మించి ఒక డిజైన్. ఇక్కడున్న డిజైన్ ఇంకో దగ్గర ఉండదు, ఇక్కడున్న డిజైన్ ఇంకొక దగ్గర ఉండదు. అస్సలు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఒకటిని మించి ఒకటి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయి కదా పిల్లర్స్ మొత్తం.
చూడండి ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి. దగ్గరగా తీయనీయలేదు. అప్పటికి చాలా కొంచెం దగ్గరగా వెళ్లి తీశాను. అసలు అలో లేదండి అప్పుడు లోపల. సో, కొంచెం వీలు చేసుకొని పర్మిషన్‌తో కొంచెం ముందుకెళ్ళి తీశాను. చూడండి స్వామివారిని దర్శించుకోండి. చాలా చాలా అసలు ఎక్సలెంట్‌గా అయితే ఉందండి టెంపులు. టెంపుల్‌ని మళ్ళీ మళ్ళీ చూడలేం మనమైతే. ఒకసారి చూస్తే ఇంకా అట్లే చూడాలనిపిస్తూ ఉంది. చాలా బాగుందండి. స్వామివారిని దర్శించుకోండి. ఇది వచ్చేసి విజయ దీపస్తంభం అండి. దీని ఎత్తు 30 అడుగులు. ఎంతో భక్తితో, ఎంత శ్రద్ధతోనో కట్టారు చూడండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అసలు ఇలాంటి టెంపుల్స్ మీకు చాలా చూయించానండి. ఇది థర్డ్ టెంపుల్. థ్యాంక్ యూ. వచ్చేసి కోపేశ్వరం ఆలయం. రెండోది వచ్చేసి బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్. మూడోది వచ్చేసి హలిబీడు. ఈ టెంపుల్స్ మొత్తం సేమ్ ఒకేలా అనిపిస్తాయండి. అంటే ఒకదానికి ఒకటి మించి. కానీ ఆ పిల్లర్స్ మొత్తం డిజైన్స్ సేమ్ అలానే ఉంటాయి. ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఒకటిని మించి ఒకటి ఉంటాయి. చాలా చాలా బాగున్నాయండి. ఇంతకు మించిన టెంపుల్స్ మీకు చాలా చూపిస్తాను చూడండి. నా వీడియోస్ అన్నీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.